అందరికీ నమస్కారం. ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం. సో ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక చుట్టూ అంతా కూడా కమర్షియల్ ఏరియా అనమాట. ఇది మొత్తంగా మనకి 178.7 గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే ఈ బిల్డింగ్ అనండి సేల్కి వచ్చింది. ఇదంతా కూడా కమర్షియల్ ప్లేస్ అనమాట. మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి మీరు రెంట్కి ఇచ్చుకుంటే మంచి రెంట్స్ వస్తాయన్నమాట. సో ప్రాపర్టీ రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి 20, లోతు 80 వస్తుంది. మొత్తంగా 178 గజాలు అనమాట. ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక డాక్యుమెంట్స్ పరంగా 205 గజాలు అనమాట. సో రోడ్డు వైండింగ్లో కొంత పోతుందనమాట అండి. అంటే సుమారుగా మనకి 178.7 గజాలు అయితే మిగులుతుంది. 60 ఫీట్ రోడ్డు ఫేసింగు. సే ప్రాపర్టీ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి 29 కిలోమీటర్ల దూరంలో, పొన్నూరు మెయిన్ బస్ స్టాండ్కి 200 మీటర్లు, పొన్నూరు కేకేఆర్ రోడ్డు ఫేసింగ్లో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందనమాట. కమర్షియల్ ప్రాపర్టీ. సో గజాల్లో చూసుకుంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం 50,000 దాకా ఉందన్నమాట. మీరు ఒకసారి ఎంక్వైరీ కూడా చేయండి. సో మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో గజం 39,325 చొప్పున సేల్కి వచ్చిందనమాట. సో ప్రాపర్టీ 70 లక్షలు అన్నది బేసిక్ రిజర్వ్ ప్రైజు. సో అది 71 లక్షలు కావచ్చు, 70,50,000 అయినా కావచ్చు, 72 లక్షలైనా కావచ్చు అండి. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి బ్యాంక్ ఆప్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో వాల్యుబుల్ ప్రాపర్టీ అయితే కనుక ఒకసారి మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం. వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఓకే అండి, థ్యాంక్ యూ.